సాధించిన కొత్త నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2 నియోజకవర్గాలను 3 నియోజకవర్గాలుగా విభజించాలని ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేయబోయే నియోజకవర్గాన్ని ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ నియోజకవర్గంగా ప్రకటించాలని స్పష్టంగా కోరారు. జిల్లాలో ఎస్సీ వర్గాల జనాభా 1,00,000కు పైగా ఉన్నందున వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని ఎస్సీ వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు వచ్చి ఈ నూతన నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా ప్రకటించే వరకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం సాధన కోసం ఇది కీలకమైన అంశమని వారు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ నక్కా మనోహర్, వార్డు మెంబర్ పోచం గోమాసే, లాంచ్ కాశీ, పాకరాజు, కార్తిక్, రాంటెకి, నవీన్, రావుజీ, తాండ్ర నవీన్, ప్రణయ్, బిఎస్ఐ కోశాధికారి బట్టుపల్లి శాఖ పిత్రిచరణ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా ఎస్సీల సంఖ్య దాదాపు మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే 1,00,000కు పై చిలుకు మనం ఎస్సీ వాళ్ళం ఉన్నాం. అయినా మాకు ఫలితం ఉండడం లేదు. దయచేసి మొన్న పార్లమెంట్ లో తాలూకాల విస్తరణ చేద్దామని మొన్న ప్రకటన చేయడం చాలా హర్షించదగిన విషయము. ఆ సందర్భంగా మాకు ఎస్సీలకు ఈ ఒక్కసారైనా మాకు అవకాశం కల్పించాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా దళితులు ఎప్పుడు ఇక్కడ పోటీ చేయాలన్నా ఇది సిర్పూర్ తాలూకా జనరల్ కాబట్టి మాకు దళితులకు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి తాలూకాల విస్తరణ గిట్ట అయితే ఖచ్చితంగా ఎస్సీకి ఇది మన తాలూకాల విస్తరణ గిట్ట అయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా దళితులకే కేటాయించాలని, ఎస్సీ రిజర్వేషన్ కి ఇవ్వాలని ఖచ్చితంగా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అందరికీ జై. మా సిర్పూర్ నియోజకవర్గంలో మా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే మొన్న కేంద్రం ఏదైతే ఆసిఫాబాద్ డిస్టిక్ లో ఒక తాలూకా పెంచాలని ఏదైతే నిర్ణయించిందో జనాభా లెక్క ప్రకారము మరి సిర్పూర్ నియోజకవర్గం నుంచి పడితే ఆసిఫాబాద్ వరకు మరి ఎస్సీ జనాభా ఎక్కువ కనబడుతుంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిర్పూర్ని జనరల్ గానే ఉంచింది తప్ప ఇంతవరకు ఎస్సీ కానీ ఎస్సీ వాళ్ళకి ఇంతవరకు ఇప్పుడు ఛాన్సులు రాలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని పట్టుకొని కలెక్టర్ కానీ లేకుంటే మా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎస్సీలు దానికి అందరూ మనం ఈసారి ఒకటై కంపల్సరీ మనం ఈ యొక్క సిర్పూర్ నియోజకవర్గాన్ని మన ఆసిఫాబాద్ డిస్టిక్ లో ఒక ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని మనం అందరం డిమాండ్ చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకొకటి ఏంటంటే దయచేసి మన ఎస్సీలు ఎక్కడున్నా కానీ దయచేసి పార్టీల భేదాలు లేకుండా ఈ యొక్క అవకాశం వచ్చిన దానికి అవకాశాన్ని పోరాడి మనం తెచ్చుకుంటే రేపు రాబోయే కాలంలో మనం ఎక్కువ ఉన్నాము. అదేవిధంగా అంబేద్కర్ కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, జ్యోతిరావు ఫులే గాని మహానీయుల పూజ చేసుకుంటూ మహానీయుల ఒక బాటలు నడిచేటువంటి డిస్టిక్ అంటే కొమరం భీం డిస్టికే. ఆ డిస్టిక్ లో సిర్పూర్ నియోజకవర్గంలో చాలా మంది ఒక సంస్కృతి తెలిసినటువంటి ఎస్సీలు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఈసారి కంపల్సరీ మాకు ఒక తాలూకాని ఏర్పాటు చేసి మాకు అందరూ అన్ని పార్టీలు మాకు సపోర్ట్ ఇస్తూ అన్ని పార్టీల ద్వారా పోయి మేము అడుగుదాం. మనం అందరు ముందుకు నడిచి ఈ యొక్క మనకు వచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని మనం ఒక నియోజకవర్గాన్ని ఎస్సీగా మనం ప్రకటించేంత వరకు మనం అందరూ కలిసి పోరాడదామని ఈ రోజు మనము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనమే కాకుండా మనకు తోడున్న వాళ్ళని అందరినీ మనం పార్టీలు లేకుండా అందరినీ మనం ఒకసారి మన ఎస్సీ క్యాండిడేట్ ఎంతైతే ఉన్నదో అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడి మనం అందరినీ కలిసి కలెక్టర్లను కానీ ఎస్పీలను కానీ లేకుంటే మనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో వాళ్ళని అందరినీ కలిసి ఇదొకటి మనం చేసుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో గత 4-5 రోజుల క్రితం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారము కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో లోక్సభ కానీ శాసనసభ కానీ 2011 జనాభా విస్తరణ చేసే అవకాశం చేద్దామనే కేబినెట్ మీటింగ్లు కానీ ఈ మధ్య వచ్చిన వార్తల నేపథ్యంలో గత భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా దాదాపుగా 70 సంవత్సరాలు అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం ఎంతో కష్టపడి ప్రత్యేక నియోజకవర్గాల కోసం కూడా బాగా పూర్ణ ఉడంబడిగా కానీ ఆ రోజు చేసిన సత్యాగ్రహ దీక్షలు కానీ ఎంతో చేసినప్పటికీ కూడా
ఈ రోజు కొన్ని రిజర్వేషన్లు అందుతున్నాయి, లేకుండా అందుతలేవు. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాలు చేద్దామనే ఆలోచనలు ఉన్నది కాబట్టి సిర్పూర్ నియోజకవర్గంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 నియోజకవర్గాలు చేస్తున్నామనే ఊహాగానాల ఆలోచనల నేపథ్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్ జిల్లాలో 3 అయితే ఒక కాన్స్టిట్యున్సీ కొత్తగా ఏర్పాటు చేసినట్లయితే దాన్ని ఎస్సీ నియోజకవర్గంగా ప్రత్యేకంగా చేయాలని మేము దళిత ఐక్య వేదిక, అంబేద్కర్ అసోసియేషన్ అన్ని మా ఎస్సీ కమిటీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మీరు జిల్లా కలెక్టర్ గాని ఇక్కడ ఉన్న అధికారులు కానీ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. దాదాపుగా 1,00,000 పైచీలకు జనాభా ఉంటాం మేము, కానీ మాకు ఇప్పుడు కానీ ఎటువంటి ప్రజలు అందుతలేవు. రిజర్వేషన్ ప్రకారంగా చూసుకున్నా ఎక్కువ ఉంటాం. జనరల్ వాళ్ళే ఆధిపత్య కులాలు, వాళ్ళే అధికారం చెల్లించుకుంటూ వాళ్ళ వర్గాలకే మొత్తం సొమ్ము వాళ్ళకు అందుబాటులో ఉంచుకుంటూ వాళ్ళే చేసుకుంటున్నారు. మరి మేము ఇంత జనాభా ఉన్నా కూడా మనకు జనాభా నిష్పత్తి ప్రకారం మనకు సరైన ప్రతిపది కానీ మనకు సరైన ఉపాధి అవకాశాలు కానీ లేకుండా పోతున్నాయి. అదే సరైన మనకు ఎస్సీ రిజర్వేషన్ వస్తే మనల్ని నిలబడి మన న్యాయానికి అన్ని వర్గాల కలుపుకోయే తత్వాలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము దీన్ని పెద్ద ఎత్తున ఆసిఫాబాద్ జిల్లా వైజ్గా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని డీలిమిటేషన్ లో భాగంగా ఖచ్చితంగా దీన్ని మీరు ప్రత్యేక నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. దీన్ని అధికారులు కూడా మీరు జనాభా లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకొని దీన్ని డీలిమిటేట్ చేస్తారని మేము ప్రత్యేకంగా భావిస్తున్నాం. జై తెలంగాణ, జై భీమ్. ఈనాటి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి నాతోటి ఉన్నటువంటి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, మొన్నటికి మొన్న అనగా గత 4-5 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ గురించి న్యూస్లలో కానీ ప్రముఖ దినక పత్రికలలో కానీ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇటు విషయం మీద ఈనాడు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని మేము కూడా మా ఐక్య దళిత వేదిక తరపు నుంచి, దళిత సంఘాల తరపు నుంచి అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అన్ని పార్టీలను కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ పునర్విభజన చట్టం అయితే గిన మన నూతనంగా ఏర్పడ్డటువంటి ఆసిఫాబాద్ జిల్లా నుంచి జనాభా నిష్పత్తి ప్రకారం ఒక నియోజకవర్గం ఏర్పడితే అతి నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా కేటాయించాలని ముక్త కంఠంతో కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవిక పరిస్థితులలో 1952లో సభ్య శాసనసభ నుంచి ఏర్పడ్డటువంటి ఈ సిర్పూర్ నియోజకవర్గం గతంలో చెన్నూరుకు మరియు సిర్పూర్ నియోజకవర్గం కలిసి ఉన్నప్పుడు అప్పుడు కోదాడ రాజమల్లు గారు ఒక వర్గానికి అయితే ఇంకో జనరల్ వర్గం నుంచి వేరే అతను ఎమ్మెల్యే వివరించిన రోజులు ఉన్నాయి. తర్వాత 1957లో సిర్పూర్ నియోజకవర్గం ఏర్పడ్డ కాడికెళ్ళి కూడా ఇప్పటి వరకు ఈ సిర్పూర్ నియోజకవర్గం జనరల్ గా కేటాయించబడుతుంది, కానీ ఎప్పుడు కూడా ఈ రిజర్వేషన్ మారలేదు. ఒకవేళ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే సిర్పూర్ నియోజకవర్గంలో కానీ ఆసిఫాబాద్ జిల్లాలనే మేము 1,00,000కు పైగా ఎక్కువ మందిమే ఎస్సీ జనాభా ఉన్నది. ఓటు జనాభా పరంగా కూడా కానీ సిర్పూర్ నియోజకవర్గంలో కానీ ఆసిఫాబాద్ జిల్లాలో అయినా కానీ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పటికీ రాజకీయ పరంగా మాత్రం మాకు రిజర్వేషన్ కల్పించడం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అప్పటి 1952 నుంచి రొటేషన్ పద్ధతి తీసుకున్నా కానీ కొత్తగా నియమించబడ్డ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఎస్సీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలను త్వరలోనే కలుస్తాం, ప్రభుత్వ అధికారులను కలుస్తాం, మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మా న్యాయబద్ధమైన కోరికకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని కోరుకుంటూ, కాగజ్నగర్ పట్టణం కానీ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న కాగజ్నగర్ పట్టణం కానీ మరి పక్కకున్న ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కానీ గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం బెల్లంపల్లితో టచ్ ఉన్నప్పుడు ఎస్సీ ఉండే. ఇప్పుడు ఆ బెల్లంపల్లి నియోజకవర్గం పక్క జరపంగానే దాన్ని ఎస్టీకి చేస్తున్నారు. ఇది జనరల్ గానే ఉన్నది. కాబట్టి ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం మా సిర్పూర్ నియోజకవర్గాన్ని
ఖచ్చితంగా ఎస్సీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇటు విషయంలో మేము అన్ని వర్గాలను కలుపుకొని రాబో రోజులలో ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ అన్ని పార్టీలు కూడా మాకు మద్దతు తెలిపాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై భీమ్.